ఈరోజు తెలంగాణ జాగృతి దినాన పండగ రోజు. ఎందుకంటే కల్వకుంట్ల కవితక్క గారిని ఆనాడు సిబిఐ కోర్టు అనేక నిరాధారాలు లేనటువంటి ఆరోపణలతోటి అక్రమ కేసులు బనాయించి 6 నెలల పాటు జైల్లో ఉంచడం అనేది జరిగింది. ఆనాడే చెప్పాము, కల్వకుంట్ల కవితక్క గారి మీద పెట్టిన కేసులు అవి నిరాధారణమైనవి, అవి వాస్తవం కావు, కేవలం ఆరోపణలు మాత్రమే. కవితక్క గారు క్లీన్ చిట్తో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పి ఆనాడే చెప్పడం అనేది జరిగింది. ఈరోజు అది రుజువైంది. ఏదైతే రౌస్ ఎవెన్యూ కోర్టు సిబిఐ ఆరోపణలు చేసినటువంటి ఆధారాలన్నీ కూడా తప్పుడు ఆధారాలు, అవి నిరాధారాలు కావు అని చెప్పని, అవన్నీ తప్పుడు కేసులు అని చెప్పని ఈరోజు కోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు పండగ రోజు ఏదైతే కల్వకుంట్ల కవిత గారు సూర్యుడిని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేని అన్నట్టుగా ఉద్యమాలని లాఠీ ఛార్జీలతోటి అలాగనే జైళ్లతోటి ఉద్యమాలని ఆపలేరని చెప్పి ఈరోజు రుజువైంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత గారు ప్రజా సమస్యల మీద పోరాడుతున్న క్రమంలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు జైళ్ళల్లో పెట్టి ప్రజా ఉద్యమాలని ఆపలేరని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పండగ రోజు ఏదైతే గతంలో చెప్పినట్టుగానే కోర్టు తీర్పులు ఏదైతే సిబిఐ చేసినటువంటి ఆరోపణలు మొత్తం కూడా అవాస్తవం తేల్చి ఈరోజు సంచలనమైన తీర్పు రావడం అనేది జరిగింది. ఇది తెలంగాణ జాగృతి పండగ రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఢిల్లీలో ఉన్నటువంటి మేము ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన కవితక్క గారి మీద క్లీన్ చిట్ వచ్చింది. కోర్టు కేసులు మొత్తం కూడా కొట్టివేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పండగ వాతావరణం నెలకొల్పింది. బాణసంచాలు పేలుస్తూ అలాగనే పాలాభిషేకాలు చేస్తూ స్వీట్లు పంచుతూ ఈరోజు సంతోషాలు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితుల్లో ఢిల్లీలో కూడా తెలంగాణ భవన్లో ఈరోజు కవితక్క గారి మీద పెట్టిన కేసుల్ని అవి నిరాధారమైనని చెప్పి కోర్టు కొట్టివేసిన సందర్భంగా తెలంగాణ భవన్లో కూడా ఈరోజు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకోవడం అనేది జరిగింది. తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా ఏదైతే కవితక్క గారి మీద కేసులు అవి నిరాధారమైనని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కోర్టే తీర్పిచ్చింది కాబట్టి భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలకి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జాగృతి, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం.